ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిన్న ఒక స్నేహితుడు చెప్తున్నాడు, ఒక పార్టీ వాళ్ళు చికెన్ బిర్యానీలు పెట్టిస్తున్నారు రోజు, వాళ్ళకి అపోజిషన్ వాళ్ళు రోజు సాంబార్ అన్నం పెట్టిస్తున్నారట. ఏంది, ఎవరు చికెన్ బిర్యానీలు పెట్టిస్తున్నారు, ఎవరు సాంబార్ పెట్టిస్తున్నారు అనేది నేను చెప్పకుండా మీకు అర్థమైంది పరిస్థితి అలా ఉంది. అదేవిధంగా పార్టీలు మారిన నాయకులతోటి, ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో వాళ్ళతో వాళ్ళు ఒక ఒప్పందం చేశారు, వీళ్ళకి కొంత మీరు ఆర్థికంగా సహాయం చేయాలని. ఇద్దరికో ముగ్గురికో చెప్పేసి వీళ్ళకి ఇంత సహాయం చేయండి, వాళ్ళు ఎన్నికల్లో నిలబడుతున్నారని ఆయనకి చెప్తే ఆయన ఒప్పుకుంటే, ఇప్పుడు వాళ్లే కాకుండా మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారట, డబ్బులు ఇవ్వండి మాకు, ఎందుకు అని అడిగితే వాళ్ళు పెట్టేస్తున్నారు. అది కూడా ఇప్పుడు డబ్బులు పంచడం కూడా ఒక వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నారంటే. గతంలో లాగా ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మండలానికి ఇంత అని డబ్బు ఇచ్చేస్తే ఇంక ఎలక్షన్ దాకా వాడు మాట్లాడటానికి లేదు, వాడే ఖర్చు పెట్టుకోవాలనేది ఒక పద్ధతి అట. అయితే ఎవరైతే నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతున్నారో వాళ్ళు మండలానికి ఇంత అలాట్ చేసి, మళ్ళీ లోకల్ లీడర్స్, ఆ లోకల్ లీడర్లో వాడు 5 లక్షలు అడిగాడు అనుకో, తీసుకోండి 6 లక్షలు, రేపు నుంచి నీ పని ఇది ఎలక్షన్ అయిపోయేదాకా. ఇంకోటి 10 లక్షలు అడిగాడు, వాడి స్థాయిని చూస్తారు, వాడికి ఇచ్చేస్తారు. ఇక ప్రజాస్వామ్యం విలువలు ఎక్కడ, ఇది ప్రజాస్వామ్యంగా జరుగుతున్నట్టే. అట్లే మీరు కావాలంటే మీరు అంటే మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను నేను, ఒక ఊర్లో జరిగినటువంటి వార్డులో తిరిగేటప్పుడు కానీ, లేదా పెద్ద నాయకుడు వచ్చిన జనం కానీ మీరు చూస్తే, ఆ జనంలో ఒక 30% మళ్ళీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉంటారు. అదే రీసైకిల్ ఆ డబ్బులు తీసుకొని 2 పూట్ల భోజనాలు, 2 పూట్ల ఆ పార్టీనో ఈ పార్టీనో తో పాటు తిరగటం, ప్రజలకు పండగలాగా. అంటే కొంతమందికి సో పనులు చేసేవాళ్ళు తగ్గిపోయారు, పనులు చేసేది లేదు కాబట్టి ప్రోడక్ట్ అనేది రావడం లేదు. ఇక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే జరిగే ప్రసక్తే లేదు. మరి రేపు అక్కడ కనుక బలమైన వాదన ఏంటంటే, ఎవరికైతే డబ్బులు ఇచ్చారు 2,40,000 రూపాయలు ఒక ఇంటికి, ఒక వ్యక్తికి చేర్చారు ఒక సంవత్సరంలోనో లేకపోతే ఎంత కాలంలో. సో ఈ డబ్బు తీసుకున్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా మాకే ఓటేస్తాడు అనే ధీమాతోటి ఒక పార్టీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అయితే జనం ఏం చెప్తున్నారంటే, కొంతమంది నువ్వు ఇచ్చిన డబ్బు నీది కాదు కదా, ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం దగ్గరికి వసూలు చేసినటువంటి పన్నులో ఇస్తున్నావు, నీ డబ్బులు నీకెందుకు వేయాలి? ఇవన్నీ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు డబ్బులు వాళ్ళు కాదు కదా, ప్రజల డబ్బు కదా. ప్రజల డబ్బు నువ్వు ఇచ్చావు, ఓకే, అప్పుడైతే కరోనా ఉంది కాబట్టి తీసుకున్నాము, అది కొంత బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఏ కరోనాలు లేవు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇదే మీరు కొనసాగిస్తే వెనుజులాగా అయిపోతుంది. అక్కడ వెనుజులా జరిగింది ఏంటి, జీతాలు పెంచి పన్నుకారు, 5 రెట్లు చేసేసాడు, ప్రజలంతా డబ్బు కొట్టారు. కొన్ని రోజులు పోయి ఇంకా చాలా జరిగినాయి అక్కడ అటువంటి. అంటే ప్రజలు ఏంటంటే వీడిని గొప్ప నాయకుడు లేకపోతే ఎల్లకాలం వీడే ఉంటాడని ఉంచుతారు అని చెప్పి అనుకొని చేశాడు. అది ఆర్థికంగా పూర్తిగా చుక్క నీళ్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసేసే పరిస్థితికి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటిదే మన దేశంలో అనేక రాష్ట్రాల్లో అసలు లెక్కలు జమలు అనేది లేకుండా ఆర్థిక మంత్రి యొక్క వివక్షణ లేకపోతే డిస్క్రిషనరీ పవర్స్ని మిస్యూజ్ చేసి పాలసీలు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం తెలంగాణలో 30,000 కోట్ల రూపాయలు అప్పు కట్టారట. ఈ ప్రభుత్వం స్టాటిస్టిక్స్ 30,000 కోట్లు అప్పు కట్టారంటే, ఇక వచ్చిన ప్రభుత్వం 30,000 కోట్లు అప్పే కడుతుందంటే ఇంక తర్వాత చేసే కార్యక్రమాలు ఏం చేస్తాయి? అదేవిధంగా ఇప్పుడు 2 లక్షల రూపాయలు రైతులకి ఆగస్టు లోపల ఇచ్చేస్తానంటున్నాడు. రైతులకు ఇవ్వడం మంచిదే, కానీ దానివల్ల ఎకానమీ ఏమవుతుంది, దాని గురించి కూడా ఆలోచించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.